చాలామంది మేధస్సు, జ్ఞానం, జీవితంలో విలువైన సమయం, సృజనాత్మకత అనగా క్రియేటివిటీ, వీటితో పాటు కుటుంబ సంబంధ బాంధవ్యాలు అన్నిటినీ మంటగలుపుతున్న ఒక నిర్జీవ వస్తువు. ఎవరిని వాళ్ళని ఒక సింగిల్ ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లోకి మానవ ప్రపంచం అలాగే దేవుని సంబంధులు కూడా దిగజారిపోయేటట్టు సాతాను చేస్తున్న ఒక భయంకరమైన కుట్రను మీ ముందు ఓపెన్ చేసి చెప్పటం ఓ సేవకునిగా నా బాధ్యత. దేవునికి మహిమ. అట్లేం లేదులే అన్న, అంతేం లేదు అని అనగలరా? దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అనలేరు. నేను చెప్పిన నిజమా కాదా? అన్ని విషయాల్లో నష్టమే. ఇప్పుడు కొన్ని ఆకులు ఉన్నాయండి, వాటిని బలహీనత కోసం, వైద్యం కోసం వినియోగిస్తే అవి మూలికలు, వైద్యం, ఆరోగ్యం. వాటినే తగిన మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే అదే మనిషికి నాశనం. కత్తి ఉందండి, కత్తి వాడి కూరగాయలు కట్ చేయొచ్చు, కత్తి వాడి ఆపరేషన్ చేసి చచ్చేవాడిని బతికించవచ్చు. కత్తి, అదే కత్తి వాడి షేవింగ్ చేసుకోవచ్చు. కత్తితో చాలా చేయొచ్చు. అదే కత్తి వాడి ఒకరిని సావగొట్టచ్చు కూడా. అవునా? నీ చేతికి, నా చేతికి దేవుడు ఇచ్చినటువంటి వస్తువు కావచ్చు, సంపద కావచ్చు, పరికరాలు కావచ్చు, ఏవి ఇచ్చినా వాటిని వినియోగించాల్సిన పద్ధతిలో వినియోగిస్తే అది మనకు క్షేమం, దీవెన. బ్యాలెన్స్ మిస్ అయిందా, వాడు ఎంటర్ అవుతాడు. వాడు ఎంటర్ అయ్యి నీకేది దీవెనకరమైందో దాన్ని నీకు నాశనకరమైందిగా మారుస్తాడు. ఈ సంగతిని వివేచించకపోతే చాలా డేంజర్. నేను పదే ఆ పాయింట్, సెల్ ఫోన్ అనే దాని గురించి పదే ఎత్తుతా ఉంటే కొంతమందికి ఎబ్బెట్టుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు అనవసరం. కానీ దేని వైపు మనం బాగా మొగ్గు చూపుతున్నామో దాన్నే ఉపయోగించి శత్రువు మనల్ని దెబ్బగొట్టే అవకాశం లేకపోలేదు. ఆల్రెడీ దెబ్బ పడింది. లోకస్తుల మీద దెబ్బ పడిందంటే అది వేరే సంగతి. ఆల్రెడీ వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారు. ఆత్మీయుల మీద పడకూడదు. కొంతమంది అన్నారు, అన్న నేను కేవలం దేవుని సంబంధమైన వాటికే ఆ వస్తువుని వినియోగించి తర్వాత పక్కన పెడతా. సంతోషం. అంత మాత్రం నియంత్రణ నీకుంది అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు, అంతవరకే వాడితే. కానీ ఎంతమంది నిజంగా అంతవరకే? చాలామంది రకరకాల విషయాలకు బానిసలైపోయి యవనస్తులు, ముఖ్యంగా యవనస్తులు అంటారు. మొన్న మూల టర్నింగ్లో వస్తూ ఉన్నాను, అరుగు మీద 5-6 పిల్లలు కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళందరూ తలకాయలు కిందకే ఉంచున్నారు. ప్రతి ఒక్కడి చేతిలో సెల్ ఉంది. పక్కనే కూర్చున్నారు, ఎవడు పట్టించుకోవట్లే. కనీసం నేను అద్దం పక్కకని చూడండి రా, బాగా చూడండి అని పెద్ద కేకేసా. ఒక్కడు చూశాడు, ఇక మిగిలిన వాళ్ళు ఎవడు పట్టించుకోవట్లే. నా కేక కూడా పట్టించుకోవట్లేడు. చూడండి, లోకస్తుల్ని పక్కన పెట్టేస్తే ఆత్మీయులకి చాలా గండం. అది ప్రత్యేకంగా ప్రార్థనకు ప్రతిష్ఠించుకొని దేవునితో సమయం గడిపే అనుభవాలు పోగొట్టుకున్నారు. వాక్యాన్ని ధ్యానించేటువంటి అద్భుతమైన అనుభవాలు పోగొట్టుకున్నారు. ఏది కావాలన్నా మనకు సెల్ ఫోన్లో దొరుకుతుంది కదా. ఒకడు సిద్ధపరిచి నీకు ఇచ్చిన దాని మీద ఆధారపడ్డావంటే నీ బతుకంతా అంతే. నీలో నుండి దేవుడు తీసుకొని రావాలన్నది ఇక ఏదైనా ఆగిపోయిద్ది. గుర్తుపెట్టుకో. ఒకడు సిద్ధపరిచి నీకు ఉంచిన దాని మీద డిపెండ్ అయితే
దేవుడు నీలో నుండి రప్పించాలనుకున్న దాన్ని చేజేతుల నువ్వే మూసేసిన వాడివి అవుతావు, ఆపేసిన వాడివి అవుతావు. ఎవరో సిద్ధపరిచి నీకు అన్నీ అందుబాటులో పెట్టారు. వాటన్నిటినీ చూసి వాటిని బట్టి ఆనందపడతా ఉంటే నీలో క్రియేటివిటీ ఎఫెక్ట్ అయిపోయింది, ఖచ్చితంగా దెబ్బతింటుంది. మనం క్యాలిక్యులేటర్ రాకముందు, మన చిన్నప్పుడు క్యాలిక్యులేటర్స్ లేవు, బాగా చిన్నప్పుడు, తర్వాత వచ్చినాయి. అవి రాకముందు ఎంత పెద్ద లెక్క అయినా సరే నోట్స్ మీద వేసుకోవటం, నోటితో చెప్పటం. క్యాలిక్యులేటర్ వచ్చినాక 18 ఎంత? టెన్షన్ పడకుండా చెప్పండి నాకు. సెల్ ఫోన్ తీస్తే మరి అది కూడదు. 18 ఎంత? 100 లెక్క వేసుకుని చెబుతారు ఇప్పుడు దాకా. థ్యాంక్ యూ. ఇంతమందిలో ఏ 4-5 స్వరం ఎత్తారు సడన్గా నేను అడిగితే? ఏమండి 19 ఒకప్పుడు అలా ఉంది పరిస్థితి. చూడ, ఆ ఒక్క స్వరం 2 స్వరాలు వినపడుతున్నాయి. ఇంతమంది ఉన్నారు కదా, అందరూ చెప్పలేదే. అంటే క్యాలిక్యులేటర్ వచ్చినాక నోట్ లెక్క పోయింది, ఆలోచన దెబ్బతింది. ఇప్పుడు ఏ లెక్క వేసుకోవాలన్నా 3 ఎంత అంటే 3 ఒక నిమిషం ఆగు, సిగ్గు అన్నమాట. 3 3 బై క్యాలిక్యులేటర్ ఏంటి? 3 × 8 = 24 అండి. వాగులో పడకూడదు నీ చదువును. అంటే ఏమైపోయింది? ఆ వస్తువు వచ్చేసరికి ఈ మనిషి ఆలోచన దెబ్బతింది. అవునా కాదా? దాన్నే క్రియేటివిటీని ఎఫెక్ట్ చేసుకోవటం అంటారు. ఇప్పుడు సెల్ ఫోన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఏదైనా సరే మనకు దొరికేస్తుంది, ప్రతిదీ ఇందులో దొరుకుతుందని అన్నీ చూసుకొని, ఎవడో కల్పించినవి, ఎవడో సిద్ధపరిచినవి, ఎవడో రెడీ చేసినవి అన్నీ చూసుకొని వాటికి బానిసలు అయిపోయి మనకు దేవుడిచ్చిన వాటిని ప్రపంచానికి అందించకుండా చాలామంది వాళ్ళలో దేవుడుంచినటువంటి క్రియేటివిటీని పాడు చేసుకుంటున్నారు. ఇది సీరియస్ మ్యాటర్ కదా, ఇది చిన్న విషయమా? చాలా డేంజర్. మేధావులు తయారుగారు, పిచ్చోళ్ళు తయారవుతారు జాగ్రత్త పడకపోతే. అరోమాలోకాలు తయారవుతారు జాగ్రత్త పడకపోతే. లోకస్తుల్ని పక్కన పెడితే భక్తుల విషయంలోకి వచ్చేటప్పటికి భక్తులకు కూడా దెబ్బ. నేను చెప్తున్నాను కదా, మొత్తం శూన్యమైపోయింది భక్తి. అంత్యదినములలో దేవభక్తి సాధన చాలా కష్టం. వినండి నేను చెబుతున్నాను. పౌలు కాలంలో వాళ్ళు ప్రయాసపడ్డారు, తర్వాతి కాలంలో భక్తులు ప్రయాసపడి భక్తి చేశారు. వాళ్ళున్న కాలాలన్నీ వేరు, అంత్యదినాలు వేరు. అంత్యదినాలను గురించి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే ఫస్ట్ లైన్లోనే అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్యదినాలలో మనుషులు అపాయకరమైన అనుభవాల్లోకి వెళ్ళిపోతారని అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ముందే పలికించాడు. ఈ అపాయకరమైన దినాలు ఏంటి అంటే ఈరోజు మనకు కనపడుతున్నాయి. ఎలాగైపోతారు అంటే, అక్కడ అనుకుంటున్నారు చాలామంది అది అన్యుల గురించి చెప్పాడులే అని. అన్యుల గురించి చెబితే తిమోతికి ఎందుకు రాయాలి ఉత్తరం? ఆ మ్యాటరు అన్యుల గురించి అయితే అది తిమోతికి ఎందుకు రాశాడు? చూడండి మనుషులు ఎట్ట తయారవుతారో చూడండి. అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. చూడండి, ఫస్ట్ పాయింట్, స్వార్థము నిండినటువంటి వ్యక్తులుగా మారిపోతారు. ధనాపేక్ష మొదటిది,
స్వార్థప్రియులు, రెండవది ధనాపేక్ష, మూడవది బింకములు, అబద్ధాలు, అహంకారులు అంటే గర్వహృదయులు, దూషణ 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 దోషకులు, తల్లిదండ్రులకు విధేయత చూపరు, అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, చేసిన మేలులు మర్చిపోయే వాళ్ళు అన్నమాట. మనుషులు చేసిన మేలు మర్చిపోతారు, దేవుడు చేసిన మేలులు కూడా మర్చిపోయి తిరుగుతారన్నమాట. కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అపవిత్రమైన కార్యకలాపాలను ఇష్టపడి జరిగిస్తారు. అనురాగరహితులు, అనురాగం మమకారం అనే ఏముండవు, హృదయము కాఠిన్యంతో నిండిపోయే వ్యక్తులు తయారవుతారు. అతి ద్వేషులు, ఎంతగా ద్వేషం అంటే ఒకరినొకరు అతి క్రూరంగా చంపుకునేంత ద్వేషం, అతి ద్వేషులు. అపవాదకులు, అపవాదులు, దుష్ప్రచారాలు, అజితేంద్రియులు. జితేంద్రియుడు అంటే సాధువు, అజితేంద్రియుడు అంటే సాధుత్వం లేని క్రూరుడని. క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు. సజ్జన ద్వేషులు అంటే మంచి వాళ్ళని, సద్భక్తులను ద్వేషించేటువంటి దౌర్భాగ్యులు అన్నమాట. ద్రోహులు, ద్రోహం నమ్మక ద్రోహం చేసేవాళ్ళు. మూర్ఖులు, మూర్ఖత్వం, వాడికి తెలియదు, ఒకటి చెబితే వినడు. రే అది కాదురా దారి అంటే నాకు తెలియదు, నేను నాకు చెప్పొద్దంట. గర్వాంధులు, ఆగాగు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా అంటే గర్వం చేత అంధత్వం కలిగిన వాళ్ళు, గర్వం చేత కళ్ళు గుడ్డి అయిపోయిన వాళ్ళు అన్నమాట గర్వాంధులు. దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించేవారు, ఆఖరికి దేవుని దగ్గరకు వచ్చినా తమ స్వంత సుఖాల కోసమే దేవుని భక్తి కూడా, దేవభక్తి కూడా తమ సుఖభోగములకు దేవుడు సహాయము చేయునట్లు. ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా లైఫ్ సాగిపోవాలంటే దేవుడు ఒకడు మనకు కావాలా, హెల్ప్ చేయాలా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి కూడా సుఖమునే కోరుకునేవాళ్ళు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. పౌలు మహనీయుడు ఏమన్నాడు? శ్రమానుభవమును కోరుకో అన్నాడు. వీరు సుఖానుభవమును ఇష్టపడతారు. తర్వాత పైకి భక్తి గల వారి వలె ఉండి, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించి నేను వారినే ఎందురు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు బాబు అన్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు, ఎలాంటి వారికి విముఖుడవై ఉండు అన్నాడు. అంటే ఏంటి అర్థం? అప్పటి కాలంలోనే మనుషులు ఇట్లా తయారవుతారని చెప్పాడు. చెప్పి 1900 ఏళ్ళు అయింది ఇంచుమించు, 1900 సంవత్సరాలైంది ఇంచుమించు. అప్పుడే అంత్య దినాలను గూర్చి ప్రస్తావన తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళు తయారవుతారు, నేను వెళ్ళిపోతున్నాను, ఇలాంటి వాళ్ళు తయారవుతారు, ఇలాంటి వాళ్ళు నీకు తగిలితే ఇలాంటి వాళ్ళకి నువ్వు సుముఖత చూపొద్దు, విముఖుడవై ఉండన్నాడు. అంటే తిమోతి నీ టైంలోనే వీళ్ళు స్టార్ట్ అవుతారని చెప్పాడు. అది పెరిగి 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 విస్తరించి ఇప్పటికి పరాకాష్ఠకు వచ్చింది. ఇది ఎండింగ్ పీరియడ్, ముగింపు కాలం, అంత్యకాలము యొక్క అంతం, మన ఉన్న టైం. ఇది చాలా డేంజర్ టైం. ఈ సమయంలో దేవభక్తి సాధనను ఒకడు సాధించటం అనేది నిజంగా కిరీటానికి తగినంత గొప్ప శౌర్యంతో కూడిన కార్యమే. ఇది ఈ కఠినమైన పరిస్థితుల్లో, ఈ కఠినమైన దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితులు ఆవరించినటువంటి ఈ దినాలలో దేవభక్తి సాధన చేసి ఆత్మీయతను కాపాడుకొని భక్తిలో నిలిచి ఉండటం అనేది ఒకడు కానీ నిలవగలిగితే, సాధించగలిగితే ఖచ్చితంగా వాడు కిరీటం పొందుతాడు, డౌట్ లేదు అందులో. ఎందుకంటే మనకు ముందు భక్తులు ఉన్న కాలంలో వాళ్లకు లేని ఆకర్షణలు ఎన్నో ఈరోజు నేటి ప్రపంచంలో అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అప్పటి ప్రకృతి వేరు, అప్పటి పరిస్థితులు వేరు, అప్పటి వాతావరణం వేరు, అప్పటి మనుషులు వేరు, అప్పటి అనుభవాలు వేరు, అప్పటి ఆలోచన విధానం వేరు, టోటల్ మార్పు అప్పటి కాలం. ఇప్పటిది దానికి క్వైట్ ఆపోజిట్ అన్నట్టు అయిపోయింది, పూర్తి వ్యతిరేక స్థితిలోకి వచ్చింది. కాదంటారా? మీరు అన్నా అనకపోయినా నేను చెప్పేది దేవుని మూలంగా నిజం.
నిజంగా చెప్పాలంటే భక్తి సాధనకి ఇది చాలా గడ్డు కాలం అండి. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినుగాక. దేవభక్తి సాధనకు ఇది అనుకూలమైన కాలము కాదు, గడ్డు కాలం. నిన్ను భక్తిలో నుండి, భక్తి సాధనలో నుండి దారి మళ్లించడానికి బోలెడన్ని సైతానుగాడికి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నువ్వు ఒక తీర్మానం చేసి ఆ తీర్మానంలో కనీసం 4 రోజులు కూడా నిన్ను నిలవనీయకుండా పడదోయటానికి వాడికి ఎన్నో. కానీ ఆనాడు వాళ్ళు తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు అలాగే నిలిచిపోవడానికి అనువైన పరిస్థితులు, అనుకూలతలు ఉన్నాయి. అదేంది అప్పుడిప్పుడు ఒకటే కాలం కాదంటే మార్పు. అంత్య దినాల్లో వచ్చే కాలం అపాయకరమైన కాలం అని ముందే చెప్పాడుగా. రైతులో ఇప్పుడు పరిస్థితులు చూస్తే మనకి ఇట్టే అర్థమైపోతుంది. మన మనస్సుని పూర్తిగా దేవుని మీద ఆధారపడకుండా, ఆనుకోకుండా, దేవునితో మనం కరెక్ట్గా లింక్ అవ్వకుండా మనల్ని చెడగొట్టడానికి సైతానికి ఈరోజు సమృద్ధిగా ఉన్నాయి పరికరాలు. మరి ఈ తరుణంలో, ఇలాంటి కష్టకాలంలో, ఇలాంటి వ్యతిరేక కాలంలో దేవభక్తిని నిలుపుకోవటం చిన్న విషయం కాదు, గొప్ప పోరాటం. చెప్పాలంటే మనకు ముందు తరాలలో కూడా కొంత బెస్ట్. ఇప్పుడు మనకు ముందు తరాల్లో ఆర్ఆర్కే మూర్తి గారు, ఏసన్న గారు, ఇంకా కొంతమంది భక్తిపరులు, ఇంకా మరికొంతమంది సేవకులు సేవ చేశారు కదా. ఇటు వచ్చి ఎల్ఈఎఫ్లో జో గారు, దానియేలు గారు, అటు వచ్చి దేవదాసయ్య గారు, ముంగమూరి దేవదాసయ్య గారు, ఈ భక్తులు సాధు సుందర్ సింగ్ గారు, భక్త సింగ్ గారు, వీళ్ళందరూ ఉండి వీళ్ళందరూ పరిచర్య చేసినటువంటి కాలము కొంచెం బెస్ట్. ఇంత నాగరికత రాలా, కొంచెం తక్కువే ఉంది. మన బాల్యంలో కూడా ఎందుకండి అంతెందుకు, 18 సంవత్సరాల క్రితం నేను రక్షణలోకి వచ్చా. 2002 ఏప్రిల్ 17న నేను బాప్తీసం తీసుకున్నా. ఇది 2021. ఎన్ని సంవత్సరాలు? 2002 అంటే 2020కి 18 నిండిందిగా. 2002 ఇది 2020 అనుకో, 18 నిండిందిగా, 18 అయిపోయిందిగా. 2021 అంటే ఇది 19వ ఏడు నడుస్తుంది. ఈ 18 ఏళ్ళకి అవతలే ఆత్మీయ స్పర్శ ఉందండి. నేను అనుభవించాను. ఆ వాతావరణం ఉంది, అవునా? ఆ క్లైమేట్ ఉంది. ఎక్కడికన్నా సభలోకి వెళ్ళి కూర్చున్నా, ఎక్కడన్నా కూటంలోకి వెళ్ళి కూర్చున్నా, ఎక్కడన్నా కూర్చున్నా ఆ ఆత్మీయత ఉట్టిపడేది. బాగా పరిశుద్ధాత్మ స్పర్శ ఉండేది. భక్తులు వాళ్ళు ప్రకటించిన, ప్రార్థించిన, మాట్లాడిన, పాడిన, ఆరాధించిన ఒక అద్భుతమైన మధురమైన అనుభవం భక్తి సాధనకు అనువైన రీతిని. కాబట్టి అప్పుడు టీవీలు ఉన్నాయి, బాగా ఆ పిచ్చిలో ఉన్నారు జనం అప్పుడు, టీవీ పిచ్చిలో. అయితే దీనంత అనుకూలత కాదు దానిలో. చూస్తే అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని చూడాలా. బయటికి పోయాడంటే, పని మీద వెళ్ళాడంటే అవకాశం లేదు. కానీ ఇప్పుడు అట్ట కాదుగా. రోడ్డు మీద పోతున్నా చెవుల్లో పెడుతున్నాడు, బైక్ మీద పోతున్నా చెవుల్లో పెడుతున్నాడు. మొన్న ఒకడు చెవుల్లో అసలు ఏం సప్పుడు బయటికి వినపడకుండా పెట్టాడు. మరి ఏం వింటున్నాడో ఏం పాడో, మన బండికి అడ్డం వస్తున్నాడు. ఇది కావాలని వస్తున్నాడా, సావాలని వస్తున్నాడా, లేకపోతే వీడికి అర్థం కాక వస్తున్నాడా? నాకు అర్థం కాల. నేను నడిపే తమ్ముడికి చెప్తున్నాడు, వాడేందో మనల్ని గురి పెట్టుకున్నట్టున్నాడా, నువ్వే కొద్దిగా తగ్గు, వాడిని ఒక దరికి పోనీమని చెప్పి. ఎటు పోతున్నాడు అర్థం కావట్లా, ఫుల్గా పెట్టేశాడు. మనం కుయ్యో కొట్టుకుంటున్నాడు, కనపడట్లా. పిచ్చి 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 రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ, ఎనీ టైం నీకు సౌకర్యం. కాబట్టి ఈ విషయంలో స్పష్టంగా నా క్లారిటీ ఉంది కనుకనే నేను దీని గురించి ప్రత్యేకంగా మీకు అందించడం జరుగుతుంది. దేన్ని సాధన చేయాలని చెప్తున్నాను? ఏ టైంలో? ఈ టైంలో నిజంగా భక్తిలో నిలవగలిగితే
ఖచ్చితంగా బహుమానం ఖాయం.